అనుమతి లేని ఔషధాలను, కాలపరిమితి చెల్లిన ఔషధాలను ఎవరైనా మందుల దుకాణాల్లో విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఔషధ నియంత్రణ అధికారి రమాదేవి తెలిపారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ నందు ఔషధ నియంత్రణ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఔషధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ, కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో డాక్టర్ అనుమతి లేని ఔషధాలను అమ్మడం చట్టరీత్యా నేరమని అన్నారు. మత్తుమందు, యాంటీబయాటిక్ మందులకు డాక్టర్ అనుమతి అవసరమని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఔషధాలను ఎవరైనా మందుల దుకాణాలలో విక్రయిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ప్రజలు ఔషధ దుకాణాలలో కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇప్పటి వరకు కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో 779 కేసులను నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ అధికారి రమాదేవి వెల్లడించారు. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ 1 ఇయర్లో కూడా ఫిజిషియన్ శాంపిల్స్ కానీ అంటే లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడం కానీ, ఫిజిషియన్ శాంపిల్స్ అనే కాదు, మందులు డ్రగ్ లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడము, నెక్స్ట్ ఫిజిషియన్ శాంపిల్స్ అనేవి షాపుల్లో పెట్టుకొని అధిక మొత్తంలో కానీ కొంచెం తక్కువ స్టాక్ కావచ్చు, ఎక్కువ స్టాక్ కావచ్చు పెట్టుకొని మందులు ఫిజిషియన్ శాంపిల్స్ షాపుల్లో డ్రగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు కానీ అమ్ముకున్నా కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ సప్లై నాట్ ఫర్ సేల్ ఉన్న మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కానీ కూడా బయట ఎక్స్పైరీ మెడిసిన్స్ పెట్టుకొని అమ్మినా కానీ తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. వీటికి శిక్ష కూడా ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ లైసెన్స్ లేకుండా కూడా ఎవరు కూడా మెడిసిన్స్ అని స్టాక్ చేయడం కానీ, అమ్మడం కానీ, పర్చేజ్